తెలుగువారి ఖ్యాతిని ఎలుగెత్తి చాటిన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావుకి అసలైన నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మించాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరో 4 ఏళ్లలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నీరుకొండలో త్వరలోనే ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిని ఆషామాషిగా కాకుండా అందంగా అర్థవంతంగా రూపొందించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సిఆర్డీఏ అధికారులు పలు ప్రాంతాల్లోని భారీ విగ్రహాలను అధ్యయనం చేసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఎన్టీఆర్ భారీ విగ్రహం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఐకాన్ గా నిలిచేలా అధికారులు రూపొందిస్తున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మాదిరిగా అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని చాటేలా, తెలుగు ప్రజల చరిత్రలో ఎన్టీఆర్ పాత్రను చిరస్మరణీయంగా నిలిపేలా ఈ మౌలిక నిర్మాణం సిద్ధం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలనే ఉద్దేశంతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కన్సల్టెంట్ ఎంపికకు టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలకు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అయితే విగ్రహం ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఎంత పరిమాణంలో ఉంటుంది అన్న పూర్తి విషయాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అప్పుడే ప్లానింగ్ ఇవన్నీ వచ్చేసినాయి. కాకపోతే గవర్నమెంట్ మారే వాళ్ళకి మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ప్రపోజల్ వచ్చినాయి. ఇప్పుడు బాగానే పెడుతున్నారు. మళ్ళీ అన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా ఇచ్చి మొత్తం ఇక్కడ కొండ మీద బొమ్మ పెట్టాలని బాగా వస్తున్నారు. మొత్తం టూరిజం ప్లేస్ ఇవన్నీ చేయాలని ఉన్నారు. ఎన్టీఆర్ విగ్రహం భారీ ఎత్తున పెడితే బాగా అభివృద్ధి, రాజధాని కదా అభివృద్ధి ఉంది. అందుకని ఎన్టీఆర్ విగ్రహం కూడా పెడుతున్నారు. మంచి ఉపయోగం ఉంది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిగా నందమూరి తారక రామారావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా, రాష్ట్ర ప్రజల మనసెరిగిన మనసున్న ముఖ్యమంత్రిగా తన నటనతోనే కాకుండా నాయకత్వ సంక్షేమ పాలనతోనూ తెలుగు ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి నందమూరి. అమరావతిలోని నీరుకొండ గ్రామాన్ని ఈ భారీ విగ్రహ నిర్మాణానికి ఎంపిక చేశారు. ఇది రాజధాని అమరావతికి దగ్గరలో ఉండడంతో పాటు అందరికీ అనుకూలంగా ఉన్న ప్రదేశం. ఈ ప్రాంతంలో ఉన్న కొండను ఎక్కితే అమరావతి రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలు కనిపిస్తాయి. చుట్టూ నీరు, ఎత్తైన కొండ, పచ్చని పొలాలు ఇక్కడి ప్రత్యేకత. మాకు వచ్చేవాటికి ఒకప్పటికి ఇప్పుడు మాకు చాలా వేరియేషన్, చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మాకు ఇక్కడ రాజధాని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మా పొలాలు రేట్లు పెరిగినాయి, మాకు అభివృద్ధి బాగుంది. ఇక్కడ వచ్చేవాడికి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు పెడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ విటి కాలేజీ పెట్టారు, అమృత ఎస్ఆర్ యూనివర్సిటీ. వాటి వల్ల ఉపాధి మాకు బాగా చాలా ఉంది. మాకు అదొకటి. లాస్ట్ 5 సంవత్సరాలు జగన్ గవర్నమెంట్లో మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ ఇబ్బంది మాకు లేవు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మేము చాలా వృద్ధిలోకి వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది. నీరుకొండ ప్రాంతంలో ఎన్టీఆర్ మెమోరియల్ కూడా నిర్మించనున్నారు. అక్కడ ఎన్టీఆర్ జీవిత విశేషాలు, సినిమాల నుంచి రాజకీయాల వరకు చేసిన సేవలను ప్రతిబింబించే స్థిర చిత్రాలు, డిజిటల్ ప్రదర్శనలు, పుస్తకాలు, రీసెర్చ్ సెంటర్ లాంటివి ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విగ్రహం కేవలం ఘన నివాళిగానే కాకుండా భవిష్యత్తులో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా మారేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. తెలుగువారి ఆత్మ గౌరవ నినాదాన్ని దేశ నలుమూలలా చాటిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ఎవరూ ఊహించని విధంగా సామాన్యులకు సంక్షేమ పథకాలతో చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి కూటమి ప్రభుత్వం అసలైన నివాళి అర్పించేందుకు సిద్ధమవుతోంది. రాజధాని అమరావతి కేంద్రంగా భారీ ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు నీరుకొండ గ్రామం వేదికగా మారబోతోంది. చుట్టూ నీటితో, మధ్యలో కొండతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సొంతం చేసుకున్న నీరుకొండ ఇకపై పర్యాటకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోంది.